అంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ చుట్టూ ఉన్న ప్రజలు కూడా మాకెందుకులని వదిలేయకుండా మీ వరకు తీసుకొస్తే వాళ్ళ వంతు బాధ్యతగా బావుంటుందేమో అనుకుంటున్నాను సార్. అవును. ఎడ్యుకేషన్ అక్కడ ఇప్పుడు పాన్ షాప్స్ కూడా ఉన్నాయి పక్కకు. ఎగ్జాక్ట్‌లీ సార్. అది దొరికే పాన్ షాప్స్‌లో కూడా దొరుకుతున్నాయి. సో, మొన్న కొన్ని రోజుల క్రితము హైదరాబాద్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో ఈ పాన్ షాప్స్ అన్నీ చెక్ చేసి చాలా మెటీరియల్ సీజ్ చేశారు. సో, ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏది కూడా ఉండకుండా చర్యలు తీసుకునే దిశలో మేము వెళ్తున్నాం. ఎస్‌హెచ్ఓస్ అందరినీ విమర్శ పెట్టారు. ఎందుకు అనంటే దానికి రీజన్ ఏమిటి అంటే ఏం చెప్తారు? అందరినీ విమర్శ పెట్టారు యాక్చువల్లీ. అందరినీ పెట్టలేదు. పర్సెంటేజ్ వైస్ నాకు షాక్ అనిపించింది. నేను ఫస్ట్ టైం సిపి అయినప్పుడు 2022లో 21 ఎండ్లో చూస్తే 174 సంవత్సరాల చరిత్రలో హైదరాబాద్ సిటీ పోలీస్ 1847లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఒక్క ఉమెన్ లేడీ ఆఫీసర్ కూడా ఎస్హెచ్ఓగా వేయలేదు. ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓగా పనిచేయలేదు. అంటే ట్రాఫిక్లో చేశారు, వేరే ప్రాంతాల్లో చేశారు, వేరే డిపార్ట్మెంట్, కానీ లా అండ్ ఆర్డర్ ఎస్హెచ్ఓగా ఎవరు చేయలేదు. సో నేను అప్పుడు వచ్చే ఉమెన్స్ డే రోజు, అంటే దాని ముందే ఎక్సర్సైజ్ అంతా చేసి బెస్ట్ ఉమెన్ ఇన్స్పెక్టర్ విల్లింగ్నెస్ తీసుకొని, అంటే ఎస్హెచ్ఓగా అంటే కొద్దిగా 24 గంటలు పనిచేసే అవకాశం ఉండాలి. ఉమెన్ ఆఫీసర్స్కి కొద్దిగా కష్టంగా ఉంటుంది, వాళ్ళు అందరు కూడా రెడీగా ఉండరు. సో ఆ ఆఫీసర్ రెడీగా ఉంది. ఆమెని అక్కడ మధులత అని, ఆమెని అక్కడ లాలాగూడ పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓగా వేయడం ఫస్ట్ టైం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ 5-6 మంత్స్లో ఇంకా 4-5 ఒక టోటల్ 5 స్టేషన్స్లో ఉమెన్ ఆఫీసర్స్ హూ ఆర్ విల్లింగ్ వాళ్ళని వేయడం జరిగింది. తర్వాత లాస్ట్ టైం నేను గత సంవత్సరం 18 డీసీపీస్ నా దగ్గర పనిచేస్తున్నారు సిటీలో. 9 మంది ఉమెన్ డీసీపీస్ ఉన్నారు. హాఫ్ 9 ఆఫ్ దెమ్ వర్, అండ్ దే ఆర్ హోల్డింగ్ ఇంపార్టెంట్ జోన్స్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్, సౌత్ జోన్ లాంటి సెన్సిటివ్ జోన్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. సిసిఎస్, ఇంకా హెడ్ క్వార్టర్స్, ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ సిటీ పోలీస్కి. అండ్ నేను చెప్పదలుచుకున్నాను, వాళ్ళ కొలీగ్ మేల్ ఆఫీసర్స్తో పోల్చుకుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తారు. సో దట్స్ వై కొద్దిగా వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్. ఇప్పుడు ఉమెన్ ఎస్ఐస్ వాళ్ళు వచ్చిన సందర్భంలో కూడా లాస్ట్ బ్యాచ్ 98 ఎస్ఐస్ వచ్చారు హైదరాబాద్ సిటీలో. దాంట్లో 32 మంది ఉమెన్ ఎస్ఐస్ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ రిక్వెస్ట్, కొంతమంది ఫస్ట్ డే వచ్చి, సార్ మాకు సైబర్ క్రైమ్లో వేయండి, ఐటీ సెల్లో వేయండి, సిసిఎస్లో వేయండి. ఎందుకమ్మా అంటే, సార్ పెళ్ళి కావట్లేదు, లేకపోతే ఇంట్లో ఒప్పుకోవట్లేదు, లేకపోతే ఆల్రెడీ పెళ్ళైన వారు భర్త ఒప్పుకోవట్లేదు. నేను అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ క్వశ్చనే లేదు, మీరు ఫీల్డ్లో వెళ్ళవలసిందే, ధైర్యం తెచ్చుకోవాలి. ఇక్కడ మీరు ఏం చూసి వచ్చారు, సినిమాల్లో అన్నీ చూసి వచ్చారా, ఇక్కడ కష్టంగా ఇట్లాగే ఉంటుంది, తప్పకుండా మీరు చేయవలసిందే, ధైర్యం తెచ్చుకోవాలి అండ్ చేయాలి. అండ్ ఫ్యూచర్లో కూడా స్టేషన్ ఎస్హెచ్ఓస్గా కూడా మీరు చేయాలని వారికి ప్రోత్సాహం ఇచ్చి పంపించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకునే యంగర్ జనరేషన్కి ఇలా మీరు వీటికి సన్నద్ధంగా ఉంటేనే డిపార్ట్మెంట్లోకి రండి అన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు సార్? పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ గవర్నమెంట్ సర్వీస్ ఇట్ సెల్ఫ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఆలోచన కడుపు లోపల నుండి వచ్చే ఒక ఆశ ఏదైతే కొంతమందికి ఉంటుందో, అది లేకపోతే రావద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వేరే ఆలోచనతో రావద్దని కూడా నేను పబ్లిక్గా బహిరంగంగా కూడా నేను చెప్పాను. ఇక్కడ ఏదో డబ్బు సంపాదన, లేకపోతే మాకు పవర్ ఉంటుంది, మేము దాన్ని వాడుకొని ప్రజల దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేద్దాము, ఆ ఆలోచనతో వస్తే సరే కొన్ని రోజులు నడుస్తుంది, కానీ మీకు చెడ్డ పేరు, ఏదో రోజు ఏసీబీ ట్రాపో సస్పెన్షను ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇబ్బందులు పడే బదులు మీరు వేరే ఒక పాన్ షాప్ పెట్టుకున్నా దీనికన్నా ఎక్కువ సంపాదించవచ్చు. దయచేసి ఇక్కడ రాకండి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆ ఇంటెగ్రిటీ, ఆ ప్యాషన్ ఫర్ సర్వీస్ ఉంటే కానీ యూ స్టడీ యువర్ సెల్ఫ్. వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా. సో మీరు హైలీ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మా కానిస్టేబుల్స్ కూడా చాలామంది పిహెచ్డీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డబుల్ డిగ్రీస్. సో మీకు వేరే ఉద్యోగాలు కూడా దొరుకుతాయి, ఇక్కడ వచ్చే అవసరమే లేదు. సో ఇదొకటి కూడా ఈ అంచనా వేసుకొని వస్తే బాగుంటుందని. ఎందుకంటే మీకు ఇక్కడ వచ్చి మళ్ళీ వేరే బిజినెస్ పెట్టుకున్నారనుకోండి, ప్రజలకు బాగా ఇబ్బంది కలుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అండ్ కోర్స్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది అండ్ గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. అబ్సల్యూట్లీ సార్. 2028 మీరు రిటైర్ అయ్యే లోపల నేను ఖచ్చితంగా చేయాలి అనుకున్న కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్ అని పెట్టి మా ఆఫీసర్స్ కొద్దిగా వాళ్ళలో ఉన్న ఆత్మస్థైర్యం, ధైర్యం, కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో వారికి కొద్దిగా కోల్పోయినట్టు కనిపిస్తుంది. నాకు గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఉన్న సామాజిక పరిస్థితుల్లో మనం ఏదో యుఎస్లో, లండన్లో జరుగుతున్న తీసుకొచ్చి ఇక్కడ పైన ఇంపోజ్ చేయడం అనేది తప్పు అని నేను భావిస్తున్నాను. వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇన్ ఇఫెక్టివ్ పోలీస్ అండ్ స్ట్రాంగ్ పోలీసింగ్. సమాజం కూడా అదే కోరుకుంటుంది. పోలీసింగ్ ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలి. ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నాయో, రౌడీ షీటర్స్ ఉన్నారో, క్రిమినల్స్ ఉన్నారో, వారి పట్ల మనం కఠినంగా వ్యవహరించకపోతే మిగతా 90% జనాభా ఇబ్బంది పడుతుంది. కానీ వాళ్ళని కూడా మర్యాద చేసుకుంటూ, ఎవరైతే రూల్స్ ఫాలో చేయరో వాళ్ళ పట్ల కూడా మర్యాదగా మేము ఓకే టు అ సర్టన్ ఎక్స్టెంట్ మేము చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. వాట్ ఎవర్ ఈస్ టు బి డన్ హ్యాస్ టు బి డన్. ఎందుకంటే మిగతా 90% జనాభాకి రిలీఫ్ రావాలంటే ఇది చాలా అవసరం. సో వీ విల్ కీప్ దట్ ఇన్ మైండ్. నా ఉద్దేశం ఏది ఉంటుందంటే, మా ఆఫీసర్స్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ స్థాయి నుండి పై వరకు, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్, నేను ట్రాఫిక్లో ఉన్నప్పుడు మా హోంగార్డ్స్ కానిస్టేబుల్ చేసేది డ్రంక్ అండ్ డ్రైవ్ అప్పుడే స్టార్ట్ చేసాం. భయపడేది ముందు, కానీ వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. వాళ్ళు చట్ట ప్రకారం చేస్తున్నారు కనుక మీరు భయపడే అవసరం లేదు. ఒక్క కానిస్టేబుల్, హోంగార్డ్ కూడా సస్పెండ్ కాలేదు. పెద్ద పెద్ద వివిఐపీస్ని పట్టుకున్నా. వాళ్ళు ఫోన్లు చేసేవారు కోపంగా, అరే హౌ డేర్ యూ స్టాప్ మీ అని. హౌ డేర్ అంటే వాడు ఉద్యోగం వాడు చేస్తున్నాడు. సో వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. సో ఈ విధంగా మా పోలీస్ అందరికీ కూడా ఒక ధైర్యం ఇచ్చి, సరిగ్గా మీరు చట్ట ప్రకారం న్యాయం చేసే విధంగా పనిచేసి స్ట్రాంగ్గా ఉండండి, ఎఫెక్టివ్గా ఉండండి. ఒక ఎఫెక్టివ్ పోలీస్ విచ్ ఇంక్లూడ్స్ ఫ్రెండ్లీ పోలీస్, అంటే దాంట్లో ఒక భాగం అది. అందరితో పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు మర్యాదగా వ్యవహరించడం అనేది అది కంపల్సరీ. నో వన్ క్యాన్ మిస్బిహేవ్. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మర్యాదగా మాట్లాడాలి. సో ఇట్ నాట్ బి అ సెపరేట్ నినాదం. కానీ మేము ఎఫెక్టివ్గా గట్టిగా పనిచేయాలని నేను ఏం చేస్తానని తెలియజేస్తాను. దట్స్ వెరీ నైస్ సార్. రియలీ ఇచ్చిన టైం ప్రకారం ఇంకొక ప్రశ్నతో ముగిస్తాను సార్. వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రియలీ. ఎస్ సార్, ఈ క్వశ్చన్ సరిపోతుంది మనకి. యాక్చువల్లీ మీ ఉద్దేశం ప్రకారం మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఐపీఎస్ అయిన తర్వాత వచ్చాక మీరు ఒక ఎయిమ్ పెట్టుకునో, నేను ఇలా ఉండాలి అనో అనుకున్న దానికి ఇప్పుడు ఇంకొక 2 years రిటైర్ అయ్యే ఈ జర్నీ అంతా చూసుకుంటే ఒక సివిల్ సర్వెంట్ బాధ్యత చాలా పెరిగింది అని అనిపించిందా మీ ఉద్దేశం ప్రకారం? సమాజంలో వాల్యూ తగ్గింది అని అనిపించిందా అంటే మీరేమంటారు సార్? సమాజం అనేది మారుతూ ఉంటుంది. అది ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న సామాజిక విలువలు ఇప్పుడు ఉండకపోవచ్చు. అంటే ఏదో చెడ్డగా అయిపోయాయని నేను చెప్పట్లేదు. అది జనరేషనల్ చేంజ్. ఇప్పుడు జెన్ జీ, ఆల్ఫా అంటున్నారు. ఇప్పుడు వారు మన ఇంట్లోనే చూస్తున్నాం మనం ఏ విధంగా వ్యవహరిస్తారు. అదే సేమ్ రిఫ్లెక్షన్ మేము సర్వీస్లో మా కానిస్టేబుల్స్లో, ఆఫీసర్స్లో, ఎస్ఐల్లో, ఐపీఎస్ ఆఫీసర్స్లో కూడా చూస్తున్నాం. సో వాళ్ళ ఆలోచన తీరు వేరే. వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఆ రోజుల్లో దాంట్లో 5-10% కూడా ఉండకపోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు ఏదైతే వాళ్ళు సోషల్ మీడియాలో ఇదంతా చూస్తుంటారో వాళ్ళకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. వారు ఏ విధంగా అయితే ఇష్యూస్ని చూస్తారో, అర్థం చేసుకుంటారో, టోటలీ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ యూస్ టు పర్హాప్స్. సో ఇది అర్థం చేసుకోవాలి. ఓవర్ 35 years, నేను నా 35th year సర్వీస్, 3.5 decadesలో అప్పుడు ఈ విధంగా ఉండేది. ఇప్పుడు చూసుకుంటూ వచ్చాం. సో వీ షుడ్ హ్యావ్ ద ఎంపతి అండ్ ద లార్జ్ హార్టెడ్నెస్ టు అండర్స్టాండ్ ఈ మార్పు ఏదైతే ఉందో. ఓకే,
ఇప్పుడు ఈ ఈ ఎస్పీ ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు, ఎందుకు ఊరికే ఆయన వెంటబడద్దు, ఆయన ఆయన జనరేషనే ఆ విధంగా ఆలోచిస్తుంది. సో కొద్దిగా ఎంపతితో కొద్దిగా అకామిడేషన్ చేస్తూ వారిని గైడ్ చేసి సరైన దారిలో పెట్టడం అనేది ఉద్దేశంగా ఉంటుంది. అండ్ కొద్దిగా నేను ఏసీబీలో కూడా పనిచేశాను, అప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చేది, ఆలోచించేది నేను, అది ఎందుకు ఇంత తొందరపడుతున్నారు వీళ్ళు, ఏంటి, ఎందుకు, అవసరమా, కానీ వాళ్ళ ఆలోచన వేరే తీరుగా ఉంది. మేము ఆ రోజుల్లో ఇప్పటివరకు ధైర్యం కూడా చేయలేదు. ఓకే, సో ఈ విధంగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్, పుట్ దమ్ ఆన్ ద రైట్ పాత్. అండ్ డెఫినెట్లీ ఈ జనరేషనల్ చేంజ్ ఏదైతే ఉందో, ఆలోచన తీరు ఏదైతే ఉందో, అది అర్థం చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్. మరొక్కసారి వేటు న్యూస్ వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, sir. DGP's blueprint for Telangana a decade from now. ఈ అద్భుతమైన